ఈ కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది. ప్రభుత్వ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. అలాగే మధ్యంతర ఉత్తర్వులను కూడా హైకోర్టు ఎత్తేసింది. ఏసీబీ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. చట్ట ప్రకారం నడుచుకోవాలని, అందరికీ రూల్ ఆఫ్ లా వర్తిస్తుందని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ ను ఈరోజు తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసింది. కేటీఆర్ కు ఎదురుదెబ్బ తగిలింది. అయితే ముఖ్యంగా ప్రభుత్వం యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత న్యాయస్థానం ఈ తీర్పును వెల్లడించింది అనేది కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కేసులో కేటీఆర్ పాత్ర చాలా కీలకంగా ఉంది. ఆయన పైన పెట్టినటువంటి 409 అనేటువంటి సెక్షన్ ఖచ్చితంగా వర్తిస్తుంది అనేటువంటి అంశాన్ని కోర్టు ముందు పదే పదే తమ వాదనలు వినిపించడంతో న్యాయస్థానం కూడా ఏజీ యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఈ రోజు వచ్చినటువంటి తీర్పు పైన మనతో పాటు మాట్లాడడానికి టీపీసీసీ లీగల్ వైస్ చైర్మన్ తిరుపతి వర్మ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఈ రోజు వచ్చినటువంటి తీర్పును ఎలా చూస్తారు? ఎందుకంటే ప్రభుత్వ వాదనలకు ఏకీభవించిన తర్వాతే కోర్టు ఈ తీర్పు వెల్లడించింది అనుకోవచ్చా? ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వ వాదనలు విన్న తర్వాతనే గౌరవ ధర్మాసనం ఏకీభవించింది. ఎందుకంటే గతంలో పనిచేసిన సిఎస్గా పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఈ ఐఏఎస్ గారు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ చేసి 12/24 కింద వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్కు క్వాష్ పిటిషన్కు సమయం ఇవ్వకుండా ఒకటే రోజులో, అంటే ఒక రోజు గ్యాప్లోనే వాళ్ళు క్వాష్కు హైకోర్టుకు రావడం జరిగింది. హైకోర్టు వాళ్ళు వీళ్ళకు సమయం ఇద్దాం, ఇద్దరికి ఉండాలి, వీళ్ళకు ఏసీబీ వాళ్ళకి అవసరం ఉంటుంది, అట్ ద సేమ్ టైం అక్యూజ్డ్ కూడా అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళకు ఒక 10 రోజులు వెసులుబాటు ఇవ్వడం జరిగింది. ఇంట్రీమ్ బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఇంట్రీమ్ బెయిల్ను మళ్ళీ ఏసీబీ వాళ్ళు ఒక నోటీసు, అంటే నిన్న రావాలని చెప్పి కోరడం జరిగింది. ఆ ఏసీబీ వాళ్ళ కార్యాలయానికి వస్తూ నేను ఇన్వెస్టిగేషన్ సహకరిస్తున్నట్టే భావించి ఒక న్యాయవాదిని వెంటబెట్టుకుని రావడం జరిగింది. ఎందుకంటే ఒక అక్యూజ్డ్ను ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో అతని దగ్గర నుంచి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ లేకుంటే దానికి సంబంధించిన వివరాలు కానీ సేకరిస్తున్న క్రమంలో ఇతరులను, అడ్వకేట్తో పాటు ఇతరులను ఎవరిని అనుమతించరు. ఎందుకంటే ఈ కేసులో ముఖ్యంగా ఏంటంటే హైకోర్టు డైరెక్షన్ కానీ లేకుంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ కానీ ఉంటే హైకోర్టును అనుమతిస్తారు. సో ఇక్కడ ఎలాంటి డైరెక్షన్ లేదు కాబట్టి, సో ఎందుకంటే ఇంటెన్షనల్లీ దీన్ని తప్పించుకునే మార్గంలో ఒక అడ్వకేట్ని సాగుగా చూడడం జరిగింది. ఏదైతేనేమి ఈరోజు కేటీఆర్ గారి క్వాష్ పిటిషన్, మెయిన్ పిటిషన్ అండ్ ఇంటరీమ్ బెయిల్ పిటిషన్ కొట్టివేయడం జరిగింది. సో నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటంటే ఏసీబీ వాళ్ళు సెకండ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. 9th రోజు రావాలని కోరడం జరిగింది. ఈ లోపల ఒకవేళ అక్యూజ్డ్ అంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సహకరించడు, ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళకు ఇన్వెస్టిగేషన్ చేయలేము అన్నప్పుడు భావిస్తే మాత్రం అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అరెస్ట్ చేస్తారేమని భావిస్తున్నాం మేము. అంటే ముఖ్యంగా ఇప్పుడు కేటీఆర్ కు ఉన్నటువంటి వెసులుబాటు ఏంటి? నెక్స్ట్ ఇక్కడ సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది. ఈ క్రిమినల్ పిటిషన్లో ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుందా? క్వాష్ పిటిషన్కి సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ సమయం ఉన్నది కాబట్టి ఆ సమయం లోపల, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్కు దానికి ఒక 1 డే టైం ఉంది. ఈ 1 డే టైం లోపల ఇక్కడ అంటే ఈ వాళ్ళ తరపున న్యాయవాది, కేటీఆర్ గారి తరపున న్యాయవాది ఏంటంటే ఇంటరీమ్ బెయిల్, అంటే పిటిషన్ వేసే వరకు బెయిల్ ఇవ్వండి, అప్పటి వరకు అరెస్ట్ చేయదని చెప్పి అడగడం జరిగింది. ఇది ఎందుకంటే స్వేచ్ఛాయుత, ఎందుకంటే అటానమస్ బాడీ కాబట్టి మేము దాంట్లో ఏసీబీ దాంట్లో మేము జోక్యం చేసుకోలేము. ఏ విధంగా అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తారో వాళ్ళ పంతాలను చేయాలి. సో వాళ్ళకు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సహకరించండి. మీ తప్పులు ఈ తీర్పుతోటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఫుల్ పవర్స్ ఉన్నాయి. ఏ నిమిషమైనా కూడా కేటీఆర్ ని అరెస్ట్ చేయవచ్చు, విచారించుకోవచ్చు. ఇది పూర్తి స్థాయిలో స్వేచ్ఛాయుతమైన అటానమస్ బాడీ అండి. ఎందుకంటే ఈ ఏసీపీ కానీ ఈడీ కానీ గవర్నమెంట్ జోక్యం చేసుకోదు. ఎక్కడైనా తప్పుడు సమాచారం కానీ తప్పుడు తరగలు జరిగినప్పుడు తప్పకుండా వాళ్ళ పంతాలోనే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దీంట్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండి ఒకవేళ ఈడీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సంబంధం ఉండదు. ఎందుకంటే దీన్ని బట్టి అంటే రూల్ ఆఫ్ లా అందరికీ వర్తిస్తుంది. సో ఆ రూల్ ఆఫ్ లా ప్రకారం డెఫినెట్లీ ఆ ఇన్వెస్టిగేషన్ జరిగితే, వాళ్ళ పంతాలు వాళ్ళు జరిగితే రేపు అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని చెప్పి భావిస్తారు. అంటే విదేశీ పరంగా వాళ్ళకు అమౌంట్ ట్రాన్సాక్షన్ జరగడం జరిగింది. సో ఆ ట్రాన్సాక్షన్స్ అనేది ఈడీ ఒక కోణంలో, ఏసీబీ ఒక కోణంలో, అది క్రైమ్ కోణంలో, ఇది అమౌంట్ కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తారు. రెండు వేరు కోణంలో జరిగినప్పుడు డెఫినెట్లీ దాంట్లో నోటీస్ ఇచ్చి వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది, ఏసీబీ వాళ్ళు కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. రైట్. ప్రస్తుతం అయితే మాత్రం తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోటే ఏసీబీ అధికారులు అయితే మాత్రం ఇప్పటికే రంగంలోకి దిగడం జరిగింది. ఇటు రెండు అంశాలు, ఇక్కడ ఒకవైపు ఈడీ, మరోవైపు ఏసీబీ, రెండు కూడా ప్యారలల్ గా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఏసీబీనేమో జరిగినటువంటి క్రైమ్ కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది, మరోవైపు ఈడీ ఏమో
జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అంటే 55 కోట్ల రూపాయలు విదేశీ అకౌంట్లకు జమ అయిన దాంట్లో ఇందులో ఫెమా నిబంధనలు ఉల్లంఘించిన మనీ లాండరింగ్కు పాల్పడిన ఆ 2 అంశాలకు సంబంధించి మరోవైపు ఈడీ కూడా విచారణ జరపవచ్చు. ఈ రోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోటి ఇటు ఈడీ అధికారులు అరెస్ట్ చేసుకోవచ్చు, మరోవైపు ఏసీబీ అధికారులు కూడా అరెస్ట్ చేసుకునేటువంటి అధికారం ఉందనేది ప్రస్తుతం అడ్వకేట్లు చెప్తున్నటువంటి మాట. ఏసీబీ అధికారులు కావచ్చు, మరోవైపు టీపీసీసీ వాళ్ళ యొక్క లీగల్ టీం కూడా స్పష్టం చేస్తుంది. మరోవైపు కాంగ్రెస్ నేతలు అయితే మరొక డిమాండ్ను కూడా తెరపైకి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా కేటీఆర్ విదేశాలకు పారిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి అతని యొక్క పాస్పోర్ట్ను కూడా ఏసీబీ అధికారులు సీజ్ చేయాలనేటువంటి అంశాన్ని లేవనెత్తారు. మరి ఏసీబీ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, మరికొద్దిసేపట్లో సమావేశం ముగిసిన తర్వాత యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్తో ప్రవీణ్ కలవల, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. నాకేం అభ్యంతరం లేదు, ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చినా వి వెల్కమ్ ఇట్. ఏ విచారణకైనా మేము సిద్ధం. నేను అరవింద్ కుమార్ గారికి ఏం చెప్పినా అంటే, మనం ఫస్ట్ గవర్నమెంట్ నుంచి కడదాం, గ్రీన్కో కాకపోతే ఇంకో 2-3 దేవులాడదాం, దేవులాడి ఫస్ట్ ఇళ్ళకెళ్ళి కట్టినాయి మళ్ళీ వాళ్ళకి తీసేసుకుందాం, స్పాన్సర్షిప్ వాళ్ళ పేర్లు వాళ్ళకి పెడతాం, మన పైసలు మనకు వస్తాయి, చూసుకుందాం, నువ్వేం భయపడకు బాధపడకని ఆయనకు కూడా చెప్పిన. వేస్తే వేసుకో, ఉత్సాహ బొత్స, నాకేం ఫరకపడేదేం లేదు. ఓ 2 నెలలు 3 నెలలు నువ్వు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు. మంచిగా పోతా, యోగా గీగా చేసుకొని ట్రిమ్గా వస్తా, పాదయాత్ర ఎక్కుతా. ఎక్కడన్నా లిఖితపూర్వకంగా ఉందా? మొదటి రోజుకెళ్ళి ఈ విషయం బయటికి వచ్చిన మొదటి రోజుకెళ్ళి కూడా అక్టోబర్ 24th రోజు, నవంబర్ 7th రోజు, నవంబర్ 9th రోజు, ఆఖరికి శాసనసభలో, శాసన మండలి సభలో రైతుల అంశాలపైన, తెలంగాణ ప్రజల సంబంధించిన అంశాలపైన చర్చ పెడదామంటే మాకు ఆ చర్చ కూడా ముఖ్యం కాదు. మా బాసు, మా చిన్న దొర లేదా మా ఏదో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జైల్లో పెట్టాలనుకుంటారు, మాకు ఈ అంశమే ముఖ్యమని చెప్పి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, వాళ్ళ పార్టీ నాయకులు మొత్తం కూడా అసలు ఏమి తప్పే చేయలేదు, తప్పే ఎరగలేదు, సత్య హరిశ్చంద్రుడు అనే విధంగా అందరు కూడా మాట్లాడి డ్రామాలు ఆడి అసలు ఇదో చిన్న కేసే కాదు, నేను ఎటువంటి తప్పే చేయలేదు, భయపడోడు దేనికి, అసలు నేను చాలా కరెక్ట్గా చేసిన, అన్ని సక్రమంగా చేసిన, పెడితే పెట్టుకోండి జైల్లో, నేను జైలుకు పోయి స్లిమ్ అయ్యి వస్తా, ట్రిమ్ అయ్యి వస్తా, యోగా చేస్తా, అనేకమైన మాటలు మాట్లాడి గవర్నర్ గారు అనుమతిస్తే మంచిదే, నేను విచారణకి సహకరిస్తా, అన్ని విచారణలకి సిద్ధంగా ఉన్నా, అన్ని విచారణలకు వస్తా అని చెప్పి మాట్లాడింది డ్రామారావు. అక్టోబర్ 24th రోజు, నవంబర్ 7th రోజు, నవంబర్ 9th రోజు ఇవన్నీ డ్రామాలు ఆడుతూ కోర్టులో ఏదైతే సంబంధించి ఈ కేసుకి సంబంధించి క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. కోర్టులో క్వాష్ పిటిషన్ వేసినాక కేవలము కేటీఆర్ గారిని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి కోర్టు దానికి సంబంధించి ఏదైతే ఇంటరీమ్ సంబంధించి ఇది జడ్జిమెంట్ వచ్చేంత వరకు అరెస్ట్ చేయొద్దు అని చెప్పి చెప్పారు. కానీ ఎక్కడ కూడా దాంట్లో పోలీస్ అధికారులు దీనికి సంబంధించి ఇది ప్రైమరీ స్టేజ్ లోనే ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేయొద్దు, ఇన్వెస్టిగేషన్ జరగొద్దని ఎక్కడ కూడా దాన్ని ఎక్కడ కూడా మెన్షన్ చేసలేదు. సో పోలీస్ అధికారులు కానీ ఏసీబీ వారి డ్యూటీ ఏది ఉందో సిస్టమ్ ప్రకారము ఇన్వెస్టిగేషన్కి, ఎంక్వైరీకి వారిని పిలవడం జరిగింది. కనీసం ఈరోజు బయటకు వచ్చి రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు, రాజ్యాంగబద్ధంగా మాకు అడ్వకేట్ని తీసుకోనికి పోయే హక్కు లేదని మాట్లాడుతున్నారు. అసలు నిజంగా చదువుకోలేరా మీరు? అరెస్ట్ అయినాక అరెస్ట్ చూపిస్తే దాని తర్వాత మిమ్మల్ని ఎంక్వైరీ చేసేటప్పుడు కస్టడీలో తీసుకుంటే అప్పుడు అడ్వకేట్ పరిధిలో మిమ్మల్ని కస్టడీలో తీసుకోవాల్సిన అడ్వకేట్ ఇంటర్ఫిరెన్స్ అప్పుడు అవసరం ఉంటుంది. నిజంగా మీరు అడ్వకేట్ తోటే మీరు ఎంక్వైరీకి వెళ్ళాలని అనుకుంటే మీరు కోర్టులో ముందే అప్పీల్ వేసుకునేది ఉండే.